హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజటి మన వీడియో ఏంటంటే సాబుదానా, టమాటా వడియాలు. బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఈ టమాటా, సాబుదానా వడియాలైతే పెట్టుకోవచ్చు. వీటికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా పెట్టుకోవచ్చు. దీనికోసం మనం ఒక 2 గ్లాసుల వరకైతే లావుగా ఉన్న సాబుదానానైతే తీసుకోవాలి. లావుగా ఉన్నదే తీసుకోండి. సన్నది మరీ అంత టేస్ట్ బావుండదు. ఇలా 2 గ్లాసుల వరకి సాబుదానాన్ని తీసుకొని, దాన్ని ఒక 2, 3 సార్లు మంచిగా వాష్ చేసుకొని, ఓవర్ నైట్ ఇలా సోక్ చేసుకోవాలి. ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల వరకి నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వరకి నీళ్లు పోసుకొని, ఇలా ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ డే వరకి ఇలా మంచిగా మెత్తగా అయిపోతాయి. ఇంకా కొన్ని వాటర్ కూడా అందులోనే మిగిలి ఉంటాయి. ఆ తర్వాత దీనికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకైతే మంచిగా పండిన ఎర్రని టమాటాలైతే తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వీటిని జార్‌లో వేసుకొని ఇలా ప్యూరీ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వరకి ప్యూరీ పడుతుంది. ఇక్కడ నేను 4 గ్లాసుల వరకి ప్యూరీ తీసుకున్నాను. ఇలా తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 6 గ్లాసుల వరకైతే వాటర్ పోసుకోండి. అవి కొంచెం మరిగిన తర్వాత మన ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా అందులో వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మంచిగా మరిగించుకోవాలి. అది కూడా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టిన సాబుదానాన్ని కూడా అందులో వేసుకొని మంచిగా అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సాబుదానా ఉడికి చిక్కబడిన తర్వాత ఇందులో మనం మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో నేను జీలకర్ర, నువ్వులు అటువంటివి ఏవి యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఉప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మంచిగా ఉడికించుకోండి. ఇక్కడ మీకు అర్థమైంది కదా! నేనైతే 2 గ్లాసెస్‌కి 12 గ్లాసుల వరకి వాటర్ తీసుకున్నాను. 4 గ్లాసుల వరకి టమాటా ప్యూరీని తీసుకున్నాను. మీకు పులుపు కొంచెం తక్కువగా తింటారు అనుకుంటే టమాటా ప్యూరీ కొంచెం తగ్గించుకోవచ్చు. మరీ గట్టిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం లైట్‌గా పల్చగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఆ తర్వాత ఇలా ఎండకు ఇలా క్లాత్ మీద నేనైతే ఇలా వడియాల్లాగా పెట్టాను. మీరు కావాలంటే కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లాత్ యూజ్ చేస్తున్నాను. సన్నగా కాకుండా ఇలా కొంచెం లావుగానే పెట్టుకోండి. అవి ఎండిన తర్వాత ఇలా సన్నగా అయిపోతాయి. మనం ఇందులో టమాటా వేస్తున్నాం కాబట్టి సన్నగా కాకుండా కొంచెం లావుగా పెట్టుకుంటేనే అవి మనం గోలించుకునేటప్పుడు మాడిపోకుండా ఉంటాయి. చూసారు కదా! నేను మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా ఇలా ఎండిపోయాయి. ఆ తర్వాత వీటిని ఇలా మడుచుకొని దీని మీద వాటర్ చల్లి ఇలా ఒక్కొక్కటైతే తీసుకోవాలి. మీరు కవర్ మీద పెట్టుకున్నారంటే ఈ అవసరం ఉండదు. డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. నేనిక్కడ క్లాత్ మీద ఎందుకు పెట్టానంటే ఒకవేళ ఎండకపోయినా కూడా నెక్స్ట్ డే కూడా అలానే ఉంచి నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టొచ్చు అని అలా చేశాను. ఇలా చూసారు గదా! నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొని ఇలా తాంబూలంలోకైతే వేసుకున్నాను. ఆ తర్వాత వీటిని క్లాత్ మీద మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇలా మనం వాటర్ చల్లి తీస్తున్నాం కాబట్టి ఒక 3-4 డేస్ వరకి మంచిగా ఎండలో ఆరబెట్టుకున్నామంటే ఇవి మంచిగా ఎండుతాయి. చూసారుగా ఒక 2-3 డేస్ పాటు ఇలా మంచిగా ఎండలో ఎండబెట్టుకున్నామంటే ఇవైతే రెడీ అయిపోతాయి. వీటిని ఇలా నూనె మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా లైట్‌గా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని ఇలా జల్లిగంటతోటి ఒత్తుతూ ఇలా తీసుకోండి. లేకపోతే ఇవి వడి తిరుగుతాయి. అంతే అండి. కరకరలాడే సాబ్దానా వడియాలైతే రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.